జాన్ 8:44, యోహాను సువార్త 8వ అధ్యాయము 44 నుంచి చదువుకుందాం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. లెట్స్ స్టడీ అబౌట్ స్పిరిట్ ఆఫ్ లై. చెప్పండి అందరూ, అబద్ధం. సో ద స్పిరిట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. లెట్స్ స్టడీ అబౌట్ దట్ స్పిరిట్. అందరి ముందు తెలుసు అబద్ధాలు, అందరికి తెలుసు అబద్ధాలంటే. అబద్ధాలంటే ఏంటి తెలీదు. అబద్ధాలంటే ఏంటి? అబద్ధాలంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లై? యూ నీడ్ టు నో ద మీనింగ్ ఆఫ్ లై. LIE. అబద్ధం అనే దాని యొక్క అర్థం తెలియాలి. అబద్ధం అనే దాని అర్థం మనకు తెలియకపోతే మనం ముందుకెళ్ళలేం. ఎవ్రీవన్ ఆర్ వెరీ ఫెమిలియర్ అబౌట్ దిస్. చిన్న పిల్లల దగ్గర నుంచి చనిపోయే ముసలోళ్ళు దాకా ఈ స్పిరిట్ అందరిలో ఉంటుంది. అందరిలో ఈ స్పిరిట్ ఉంటుంది, ఉండించుకుంటున్నారు లోపల. దే ఆర్ ఇన్వైటింగ్ ద స్పిరిట్ ఆఫ్ లై. పుట్టుకతో మాటలు రానోడు అబద్ధాలు చెప్పగలడా? ఏమా, మాటలు రానోడు అబద్ధాలు చెప్పగలడా? చెప్పలేడు. ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళు ఈ స్పిరిట్ని పొందుకోగలరు. యూ కెన్ రిసీవ్ ద స్పిరిట్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ లై. నిజాన్ని దాచిపెట్టడం, ఓకే, నంబర్ 1. రెండవది, వాక్యాన్ని తారుమారు చేయడం, వాక్యాన్ని కన్ఫ్యూజ్ చేయడం, దేవుని వాక్యాన్ని మిస్లీడ్ చేయడాన్నే లై అంటారు. లై, స్పిరిట్ ఆఫ్ లై. అబద్ధం దేన్ని అంటారంటే నిజాన్ని దాచిపెట్టడం, రెండవది వాక్యాన్ని తారుమారు చేయడం. నువ్వు వాక్యాన్ని తారుమారు చేస్తున్నావా? ద స్పిరిట్ ఆఫ్ లై ఈజ్ ఇన్ యూ. ద స్పిరిట్ ఆఫ్ లై ఈజ్ ఇన్ యూ. సో అందరూ అబద్ధాలు చెప్తారు అంటారు. యాక్చువల్లీ ఆ స్పిరిట్ ఉంటేనే మనం అబద్ధాలు చెప్తాం. ఆ స్పిరిట్ లోపల ఒక దురాత్మది. ఎవ్రీ బాడీ రిసీవ్స్ సమ్ స్పిరిట్స్ ఎవ్రీ మార్నింగ్. ప్రతి ఉదయము, ప్రతి రాత్రి, ప్రతి మధ్యాహ్నం, తర్వాత మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ ఉద్యోగాల దగ్గర, తర్వాత మీరు బయటికి వెళ్ళే పనుల దగ్గర ఎవరన్నా ఈ స్పిరిట్ కలిగి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఈజీగా పొందుకోగలరు ఈ స్పిరిట్ని. ది స్పిరిట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఏం పేరు ఈ స్పిరిట్ పేరు? గట్టిగా, స్పిరిట్ ఆఫ్ లై. అబద్ధం. చెప్పండి, అబద్ధం అనే ఆత్మ. పురుషులారా గట్టిగా చెప్పండి, అబద్ధం అనే ఆత్మ. అబద్ధం అనే ఆత్మ. అబద్ధాలు చెప్పకపోతే ఉద్యోగాలు పోతాయి బ్రదర్. అబద్ధాలు చెప్పకపోతే పనులు రావు బ్రదర్. అబద్ధాలు చెప్పకపోతే మనల్ని ఉద్యోగంలో ఉంచరు బ్రదర్. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చెయ్యాలంట. వావ్, మై గుడ్నెస్, ది స్పిరిట్ ఈజ్ ఎవ్రీవేర్. ఈ దురాత్మ అన్ని చోట్ల ఉండాలనుకుంటుంది. పెళ్లిలో, చావులో, కుటుంబాలలో, సంఘాలలో, పురుషులలో, స్త్రీలలో, పిల్లలలో. హలో, ఈ మధ్య చిన్నపిల్లలు కూడా అబద్ధాలు ఆడడం కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఎరా తిన్నావంటే తినలేదు, ఎరా తీసుకున్నావంటే తీసుకోలేదు. ఎవ్రీవన్ ఆర్ ట్రైంగ్ టు రిసీవ్ ది స్పిరిట్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ లై. స్పిరిట్ ఆఫ్ లై, స్పిరిట్ ఆఫ్ లై. ఐమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఇంట్రడక్షన్. తర్వాత కొంచెం వాక్యంలోకి వెళ్ళిపోతాను నేను. సో ఈ స్పిరిట్ గురించి మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ స్పిరిట్ మీకు అర్థం కావాలి. ఇదొక ఆత్మ. దిస్ ఇస్ అ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్. ఇదొక జాతి. అబద్ధాలు చెప్పే ఆత్మ ఇదొక జాతి. రోగాలు తెచ్చేది అదొక జాతి. దురాత్మలు రకరకాలుగా ఉంటాయి. సో యూ నీడ్ టు నో అబౌట్ ద స్పిరిట్స్. ఆత్మల గురించి మనకి తెలియాలి. ఈ స్పిరిట్ ఆఫ్ లై ఎందుకు అందరిలో ఇలా వస్తుంది అంటే, వాడు ఈ భూమి మీద ఉన్నాడు. హీ ఈస్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. ద స్పిరిట్ ఆఫ్ లై, అబద్ధికుడు ఈ భూమి మీద ఉన్నాడు. అందుకనే మనము తొందరగా అబద్ధాలకి ఆకట్టుకుంటున్నాం. టుడే మై సర్మన్ ఈజ్ ఆల్ అబౌట్ డోంట్ బిలీవ్ లై. అబద్ధాలని నమ్మకండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
పక్కన చెప్పొచ్చు, అబద్ధాలు నమ్మకండి. అబద్ధాలు చెప్పకండి కాదు, ఇది ఒక కొత్త రకం జబ్బు క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి, దేవుని కుమారులకి, దేవుని కుమార్తెలకి ఒక జబ్బు ఉంది. ఏంట జబ్బు తెలుసా? అబద్ధాలను నమ్మడం. ఎంతమంది అబద్ధాలను నమ్మి బొక్కబొళ్ళ పడ్డారు? తర్వాత అడుగుతలే ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పారని. ముందెత్తి చెయ్యొద్దండి. ఎంతమంది అబద్ధాలను నమ్మి మోసపోయారు? అబద్ధాలు నమ్మారు, అబద్ధాలు నమ్మి పడిపోయారు, అబద్ధాలు నమ్మి మోసపోయారు. ఎంతమంది? ఒక్కరు కూడా లేరా? ఏమ్మా ఇస్తారు అసలు ఒక అబద్ధం కూడా నువ్వు అబద్ధాల వల్ల మోసపోలేదా? అయ్యో రేట్ నువ్వు అసలు మా బాబోయ్. అందుకు చిన్నపిల్లలు కూడా అబద్ధాలకి మోసపోయారు, అబద్ధాలు విని అబద్ధాలు నమ్మారు. వాట్ ఈస్ ద స్పిరిట్? వాట్ ఈస్ ద స్పిరిట్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీవేర్? ఏంటి? దురాత్మ అన్ని చోట్ల ఉంది. ప్రతి కుటుంబంలో ఈ దురాత్మ ఉంటుంది. దాని పేరు ఏం పేరు? అబద్ధం. గట్టిగా అబద్ధం. ఏది వాతావరణం చల్లగా ఉందని మీరు చాలా కూల్గా ఉన్నారేంటి? మీరు ఎట్టన్నా ఉండండి, నాకు దేవుని సన్నిధిలో మాత్రం మౌనముగా ఉండకూడదు, ఉజ్జీవంతో ఉండాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Yes, the spirit of lie, the spirit of lie. సో దేవుడు అంటున్నాడు, చాలా మంది దేవుని బిడ్డలు అబద్ధాలను నమ్ముతున్నారు. ఏం చేస్తున్నారు? అబద్ధాలని మనము కానీ అబద్ధాలను నమ్మేమా? ఎదగలేము. You will stay there, you will stay there. Let's go to the scripture 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. అంటే మీ తండ్రికి ఒక దురాశలు ఉన్నాయి, మీ తండ్రికి కొన్ని అలవాట్లు ఉన్నాయి. వాటిని ఈ భూమి మీద వాడి పిల్లలు నెరవేరుస్తారంట. తల్లిదండ్రులు అంటుంటారు, అరే నేను చిన్నప్పుడు ఇంజనీర్ అవ్వాలనుకున్నాను రా, నువ్వు అవి పెట్టవా? నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, నువ్వు అవి పెట్టవా? నేను పోలీస్ అవ్వాలనుకున్నాను, నువ్వు అవి పెట్టవా నా బదులు అంటూ ఉంటారు. ఇలాగే అపవాది కూడా, నేను అబద్ధాలు చెప్పాలనుకున్నాను, నా బదులు నువ్వు చెప్పవా అంటాడు. నేను ఎంత పాపము చేద్దామనుకున్నాను, నా బదులు నువ్వు చేసి పెట్టవా అంటా ఉన్నాడు అపవాది. మీ తండ్రి యగు దురాశలను నెరవేర్చుగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. There is no truth in the devil. Yeah. వాని యందు సత్యమే లేదు. ఓకే. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. జాగ్రత్తగా వినండి. అపవాది ఏం మాట్లాడుతుంది చెప్పాలి? అపవాది ఏం మాట్లాడుతుంది? అబద్ధాలు. డెవిల్ ఆల్వేస్ స్పీక్స్ లై. అబద్ధాలే మాట్లాడేది ఎవరు? సాతాను గాడు. సాతాను అన్ని అబద్ధాలే మాట్లాడతాడు. సో యు నీడ్ టు నో హూ స్పీక్స్ లై. డెవిల్ స్పీక్స్ లై. ద స్పిరిట్ ఆఫ్ లై వాడిలోనే ఉంది. వాడు అబద్ధాలు మాట్లాడతాడు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి వాడి నేచర్, వాడి క్యారెక్టర్ బయటపడుతుందంట. వాడి క్యారెక్టర్ బయటపడుతుంది. సో ఈరోజు మనము అబద్ధాలు చెప్పే వాళ్ళని పసిగట్టాలి. ఆమెన్. గట్టిగా ఏయ్ ఆమెన్, ఆమెన్, ఆమెన్. కొంచెం గట్టిగా పక్కన వాళ్ళు చెప్పండి, ఈ రోజు నుంచి మనం అబద్ధాలు చెప్పే వాళ్ళని పసిగట్టాలి. దిస్ ఇస్ వెరీ సీరియస్ ఇన్ దిస్ ఎండ్ టైమ్. ఈ అంత్య దినాల్లో ఇది చాలా ప్రాముఖ్యం. అబద్ధాలు చెప్పే వాళ్ళని కానీ పసిగట్టకపోతే యు విల్ బి ఇన్ డిసెప్షన్. నువ్వు మోసపోతావు. నువ్వు ఆఖరికి క్రిస్టియన్ అయినా, సంఘానికి వచ్చినా లాస్ట్ మూమెంట్లో ర్యాప్చర్లో ఆగిపోయే అవకాశాలు ఉంటాయి నువ్వు అబద్ధాలు నమ్మితే. ఇఫ్ యు బిలీవ్ లై, డెవిల్ కెన్ స్టాప్ యు. డెవిల్ కెన్ స్టాప్ యు. అపవాది నిన్ను ఆపేయగలడు అబద్ధాలు నమ్మితే. ఆమేన్. సో ఇప్పుడు దాకా చాలా సార్లు నమ్మారు అబద్ధాలు. ఇప్పుడు దాకా చాలా సార్లు దానికి ఓకే చెప్పారు. ఈరోజు కొన్ని కొత్తగా విందాం. ఆమేన్, ఆమేన్. వాడి పేరు ఏం పేరు?
అబద్ధికుడు. చెప్పండి, అబద్ధాలు చెప్పేవాడు. సాతాను రోగాలు తెచ్చేదే కాదు, సాతాను అనేకులను ఇబ్బంది పెట్టేదే కాదు, సాతాను అనేకులను శోధించేదే కాదు, సాతాను అనేకులను విడగొట్టేదే కాదు, సాతాను అనేకులను నష్టపరిచేదే కాదు, సాతాను అబద్ధాలు కూడా చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈవెన్ డెవిల్ సేస్ లై. వాడు నోరు తెరిస్తే అబద్ధాలే. నోరు తెరిస్తే అపవాదిగాడు నోరు తెరిస్తే అబద్ధాలే, అబద్ధాలు. స్పిరిట్ ఆఫ్ లై ఇస్ వెరీ డేంజర్. ఇఫ్ యు బిలీవ్ లై, నువ్వు అబద్ధాలు చెప్పేవాడిని నమ్మేవా, నీ జీవితం, నీ కెరీర్ ఆగిపోద్ది. యువర్ స్పిరిచువల్ జర్నీ విల్ బి స్టాప్డ్. నీ ఆత్మీయ జీవితము ఏమైతుంది, ఆగిపోద్ది. బికాజ్ యూ కీప్ ఆన్ లిజనింగ్ లైస్. నువ్వు అబద్ధాలు వింటూ ఉన్నావు. అబద్ధాలు వినే నేచర్ మంది, అబద్ధాలు వినే క్యారెక్టర్ మంది, అబద్ధాలు పదే పదే విని నమ్ముతున్నామా, మన జీవితం ఇప్పటికే చాలా దగ్గరలో ఆగిపోయింది. ఈరోజు దేవుని క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకుంటే మనం ఈ పాటికి గొప్పవాళ్ళం అయి ఉండాలి, కానీ అవ్వలేదు. ఇంకా ఈరోజు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, ఇంకా అవ్వలేదు. మనము గొప్ప విలువైనటువంటి క్యాడర్లో, స్టాండర్డ్స్లో ఉండాలి, కానీ ఇంకా అవ్వలేదు. ఒక సంవత్సరములో ఒక అబద్ధాన్ని నమ్మేమా, ఆ సంవత్సరం మర్చిపో, ఆ సంవత్సరాన్ని మర్చిపో. చాలా మంది నమ్మారు కరోనా వస్తే చచ్చిపోద్దని, నిజంగా వాళ్ళు ఆగిపోయారు. ఆమేన్. మనం నమ్మేం కరోనా వచ్చినా చచ్చిపోమని. ఆమేన్. ఎందుకంటే నేను ఎందుకు మళ్ళీ 3 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నానంటే, చాలా మంది నమ్మారు. వాళ్ళు చెప్తున్నారు, డాక్టర్లు వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు, WHO వాళ్ళు చెప్తున్నారు, కరోనా వస్తే పక్కా చచ్చిపోతారు. వాడు చెప్పింది నువ్వు నమ్మితే నువ్వు ఆగిపోతావు. వాడు చెప్పింది నువ్వు నమ్మితే ఆగిపోతావు. జాగ్రత్త గమనించండి. ఈ రోజు నుంచి ఈ స్పిరిట్ని అన్ని చోట్ల, అన్ని ఏరియాల్లో మీరు సర్వే చేసి పసిగట్టాలి. వాడు అబద్ధికుడు. వాడు చెప్పే మాటలన్నీ అబద్ధాలే. ఇంకోటి, మీరు ప్రతిరోజు వినే అన్ని అబద్ధాలే, ఎక్సెప్ట్ వాక్యం తప్ప. ఎస్ ఎస్, కమ్ ఆన్, గో హెడ్. 45. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఆగండి. దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు, సత్యము ఆయన యందు ఉన్నది. ఆయన సత్యము చెప్తుంటే ఎవరు నమ్మట్లేదంట. ఎందుకంటే వాళ్ళు ఏం నమ్ముతున్నారు? గట్టిగా వాళ్ళు ఏం నమ్ముతున్నారు? యేసు ప్రభు వచ్చి నేనే దేవుణ్ణి, నేనే రక్షకుణ్ణి, నేనే ఇమ్మానుయేల్ అని చెప్తుంటే ఎవరికి అర్థం కావట్లే. ఈరోజు కొన్ని లక్షల మంది పెద్ద పెద్ద డిబేట్లో ఉన్నారు, అసలు యేసు దేవుడా కాదా అని. సచ్ యూజ్లెస్ క్వశ్చన్స్. యేసు దేవుడు కాదా? పురుషులారా, యేసు దేవుడు కాడా? వాళ్ళకి స్క్రిప్చర్ ప్రూఫ్ కావాలంట. స్క్రిప్చర్ ప్రూఫ్ కావాలంట. నేను ఒకటే చెప్తా, స్క్రిప్చర్ ప్రూఫ్ కాదు నాన్న, ఆయన వస్తే సస్తావరా అనుకుంటున్నా. ఆయన చూస్తే సస్తారు. ఆయనను చూడాలనుకున్నవాడు సస్తాడు. ఆయన చూస్తే ఇక ఉండడు. ఎందుకు ఆయనతో పెట్టుకోవడం? ప్రతి ఒక్కడు ఆయన్ని గెలుకుతున్నాడు. ప్రతి ఒక్కడు ఆయన మీద నిందలేస్తున్నాడు. ఈ భూమి మీద ఎవరికన్నా శత్రువులు ఎక్కువ ఉన్నారంటే అది యేసయ్యకే. ఆ తర్వాత ఎవరికి తెలుసా? సంఘానికి. ఎందుకంటే ఆయనకి పెళ్లి చేసుకోబోతున్నాం కదా, మనం కూడా సేమ్ యుద్ధాలు, ఆ శత్రువులందరూ మనకి యాంటీ అవుతారు. హల్లెలూయా. సో యేసు దేవుడు కాదని అనేక మంది ప్రూవ్ చేస్తున్నారు. ప్రూవ్ చేసినా అది నిజం కాదు. ఆమేన్. He is God. Jesus is the Lord. Amen. Jesus is the Lord. Amen. Hallelujah. Hallelujah. వాడి పేరేం పేరు చెప్పాలి? వాడి పేరేం పేరు? అబద్ధికుడు. He is a liar. His name is liar. Liar. అబద్ధికుడు వాడు. ఆ స్పిరిట్ అన్ని చోట్ల, సంఘాలలో, కుటుంబాలలో, ఉద్యోగాలలో, బిజినెస్లో, అన్ని చోట్ల వాడిని వెతకాలి మనం. ఆమేన్. ఆమేన్. బికాజ్ హీ కమ్స్ టు డిసీవ్ యూ. వాడు మిమ్మల్ని మోసం చేస్తాడు.
ఈరోజు క్రైస్తవులకు ఉన్నటువంటి మహా భయంకరమైన రోగం ఏంటి తెలుసా? అబద్ధాలని నమ్మడం. జెనసిస్ చాప్టర్ నెంబర్ 3 అండ్ వర్స్ నెంబర్ 2. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు. ఇందాకేం చెప్పాను? అబద్ధాలంటే ఏంటి? వాక్యాన్ని తారుమారు చేయడం. వాక్యాన్ని అబద్ధం అంటే ఏంటి? దేవుని మాటల్ని తారుమారు చేయడం. కన్ఫ్యూజన్. ఈరోజు నువ్వు అబద్ధాలు చెప్పే వాళ్ళని సంకలో పెట్టుకుని తిరుగుతుంది మాత్రం నిన్ను దేవుడి దగ్గరికి రానివ్వరు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఈ పండును కొన్ని లక్షల వేల కోట్ల చెట్లున్నాయి, భయంకరమైన ఫలాలున్నాయి, వాటన్నిటిలో ఏమైనా తినరా, బట్ ఇదొక్కటే చెట్టు తినబాకరా అన్నాడు. తిన్నా కూడా ఏం కాదు. మీరు గమనించండి, ఎందుకు దేవుడు అట్లా బ్లాక్ చేశాడంటే అసలు వీడు నా మాట వింటాడా వినడా అని టెస్ట్ చేస్తున్నాడు. ఓకే ప్రభా, ఫైన్, ఇదొకటే కదా, ఇంకా ఎన్నో వేల కోట్ల చెట్లు ఉన్నాయి, తినేస్తానులే, ఇదేం పెద్ద విషయం కాదు. నీ మాట కన్నా నాకు అసలు నువ్వు చెప్తే అసలు అన్నం కూడా తిన్నాను, నువ్వు చెప్తే అసలు ఫాస్టింగ్ ఉంటాను, అసలు నువ్వు చెప్తే అసలు ఏం ముట్టుకొని చెప్పు ప్రభా అన్నాను. కానీ సరే బాగానే ఉంది, ఏంటి ప్రభా ఆ తోట చెట్లు తినకూడదా ప్రభా? ఓకే అన్నారు. ఈ లోపల వచ్చేసాడు సర్పం. బాగున్నారా సిస్టర్ బాగున్నారా? ఏం పేరు మీ పేరు? ఈవా. ఓకే, అవనా? ఓకే, ఏం సంగతి? అంత ఓకేనా? ఇంకోటి గుర్తుపెట్టుకో, నీకు వాక్యం తెలిసిన అపవాదికి తెలుసు, నువ్వు బైబిల్ చదువుతావని అపవాదికి తెలుసు, నువ్వు ప్రార్థన చేస్తావని అపవాదికి తెలుసు, నువ్వు చర్చికి వెళ్తావని అపవాదికి తెలుసు. కానీ ఒక అబద్ధం చెప్పి చూస్తాడు, నువ్వు ఇరుక్కుంటావు. 1000 అబద్ధాలు అయినా ఒక పెళ్లి చేయాలి కదా. 1000 అబద్ధాలు 1,00,000 అబద్ధాలైనా వీడిని చర్చికి పోకుండా ఆపేయాలి. ఏమంటారు? 1000 అబద్ధాలు కాదు, 1,00,000 అబద్ధాలు ఆడినా వీడిని దేవుడి నుంచి డైవర్ట్ చేయాలి అని అపవాదిగాడు ఎన్నో రకాల ఆలోచనలు, స్ట్రాటజీస్ కలిగి ఉంటాడు. ఏంటమ్మా ఏంది, ఏదో దేవుడు చెప్తే వింటున్నాము, ఏంటంటే ఏం లేదు బ్రదర్ సర్పం గారు, మరి ఏం లేదండి, ప్రభువు వచ్చాడు మొన్న, అన్ని తినమన్నాడు, ఒక్కటి తినొద్దన్నాడు, తింటే చచ్చిపోతారంట అని దేవుడు చెప్పిన సీక్రెట్లన్నీ వాడికి చెప్పేసింది. చెప్పచ్చా? చెప్పకూడదు. అవునా? ఎవరు చెప్పారు? ఆయనకేం పని లేదండి, భలే వాళ్ళు మీరు. చూద్దాం వాడేం చెప్పాడు. చదువుమా. అందుకు సర్పము మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడినను, ఓకే, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చాలా ఆగండి. Many men come to women and they tell you're so beautiful. That's a lie. కాలేజీల్లో అబ్బాయిలు అమ్మాయిలకి చెప్పే మాట ఏంటి? నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది, కారం వేసుకో, పెప్పర్ వేసుకోనన్నా. ఎవరు తినమన్నాడు నిన్ను కదా? ప్రపంచంలో భార్యను తప్ప అందరం పొగుడుతారు. యవ్వన ప్రాయంలో జరిగే భయంకరమైన అబద్ధికులు, కొందరు మగోళ్ళు అబద్ధికులు తయారవుతారు, కొందరు ఆడోళ్ళు అబద్ధికులు తయారవుతారు. అబ్బా భలే ఉంటారండి మీరు, చాలా హైట్గా ఉంటారు, చాలా పొట్టిగా ఉంటారు, చాలా లావుగా ఉంటారు, చాలా సన్నగా ఉంటారు, చాలా తెల్లగా ఉంటారండి మీరు, భలే ఉంటారండి. అమ్మ అబద్ధికురాలా? ఎవరామె? అబద్ధికురాలు. స్టార్ట్ చేసింది అబద్ధాలు చెప్పడం. ఎట్లా డ్రెస్ భలే ఉంది, వావ్. అందుకని మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటారు, పెద్ద కోటీశ్వరరాలు ఆటో వాడితో వెళ్ళిపోయింది, పెద్ద పెద్ద బిగ్ షాట్స్ గల అమ్మాయిలందరూ కూడా డ్రైవర్తో వెళ్ళిపోయింది. ఆటోలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆటో డ్రైవర్ లేరు ఇక్కడ. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఆటో డ్రైవర్స్, బట్ ఐఎమ్ అగెయిన్స్ట్ అబద్ధాలు చెప్పే వాళ్ళకి విరుద్ధం నేను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎట్లా పడేస్తారు అబ్బాయిల్ని? అబద్ధాలు చెప్పే.
ఎట్లా పడేస్తారు అమ్మాయిల్ని? గట్టిగా గట్టిగా సొర్వ అబద్ధాలన్నీ. అబద్ధాలకి పడిపోతున్నావా? మనం ఎంత ఈకు. వీఆర్ వెరీ వీక్ ఇన్ ద స్పిరిట్స్. బికాస్ ఎందుకు మనం వీక్ తెలుసా? మనము అబద్ధాలని గ్రహించే శక్తి మనకు లేదు. సో వీఆర్ నాట్ నోయింగ్ హౌ టు డయాగ్నోస్ ద స్పిరిట్ ఆఫ్ లై. స్పిరిట్ ఆఫ్ లై, స్పిరిట్ ఆఫ్ లై. ప్రపంచములో ఇదిగో ఈమె చర్చికి వచ్చింది, నేను చర్చికి వచ్చాను. ఈమె ఒక 100 సంవత్సరాలు నాతో మాట్లాడలేదు, నేను ఒక 100 సంవత్సరాలు ఆమెతో మాట్లాడలేదు. ఒక్క గొడవ కూడా రాదు. ద మూమెంట్ యూ స్టార్ట్ టాకింగ్ టు హర్, హలో హాయ్, హలో హాయ్, హలో హాయ్, తిరిగింది. 3 సార్లు ట్రై చేశా, తిరిగింది లేదా? జాగ్రత్త. మీరు పనిచేసే దగ్గర అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఉన్న ఇళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చదువుకునే దగ్గర అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలా బాగున్నావు నువ్వు అట అయిపోయిందే. ఈ సోప్ వాడు తెల్లగొత్తారు, ఈ సోప్ వాడు పట్టుకో పడితే వాడు ఏం కాదు, డబ్బులు ఇవ్వాలి, వద్దు ఫ్రీ ఫ్రీ, నీకు కాబట్టి ఫ్రీ, వేరే వాళ్ళకైతే డబుల్ ఫ్రీ. ఈ భూమి మీద క్రైస్తవులు ఎవరైనా ట్రాప్ అవ్వచ్చు, కానీ క్రైస్తవులు ట్రాప్ అవ్వకూడదు. అందుకనే ఈ రోజుల్లో మీరు గమనిస్తే అనేక మంది యవన కుమారులు, దేవుని బిడ్డలు అన్యుల్ని చేసుకుంటున్నారు. మెనీ సన్స్, దేవుని బిడ్డల కుమారులు అన్యుల్ని చేసుకుంటున్నారు ట్రాప్ అయిపోయి. ప్రేమ వివాహాలు, ప్రేమ పెళ్ళిళ్ళు, ప్రేమ దోమ ఈగ, అవన్నీ అబద్ధాలు, అవన్నీ అబద్ధాలు. పెళ్ళి తర్వాత చెప్పుకో ఐ లవ్ యూలు, పెళ్ళి తర్వాత ప్రేమించుకో, ముందొద్దు, టైం వేస్ట్ చేసుకోకండి. ఆమేన్, ఆమేన్. సో వై వి ఆర్ ట్రైయింగ్ టు బిలీవ్ లై? ఎందుకు అబద్ధాన్ని నమ్ముతున్నాం మనం? జాగ్రత్త, అబద్ధాలు నమ్ముతున్నాం. ఎక్కువగా చిన్న బిడ్డల మధ్యలో జరుగుతుంది ఈ స్పిరిట్. ఇప్పుడు యవనస్తుల్లోకి వచ్చింది, తర్వాత వృద్ధుల్లోకి వచ్చింది. అందరి దగ్గరికి ఈ స్పిరిట్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. పడిపోయింది పెద్ద పెద్ద స్పిరిట్లు కాదు, అబద్ధంకే. మహిమలో ఉన్న ఆమె దేనికి పడిపోయింది చెప్పాలి? నువ్వు దీన్ని దినమున దేవదూతల్లాగా అంటే ఇంక రెచ్చిపోయింది ఆమె, తినేసింది. ఒక అబద్ధం చెప్తే ఏమైంది? మోసపోయింది. ఈరోజు ఒక అబద్ధాని యొక్క విలువ ఎంత తెలుసా? యేసుక్రీస్తు యొక్క మరణం. ఆయన ఒక అబద్ధం వల్ల వచ్చినటువంటి ఆ జీతం అనే, పాపం అనే, మరణం అనే జీతం వల్ల ఆయన చనిపోవాల్సి వచ్చింది. మీకు తెలుసో తెలీదో, మీరందరూ కూడా అబద్ధాలని నమ్ముతారు, నిజాన్ని నమ్మరు, సత్యాన్ని నమ్మరు. You believe lie, but you don't believe the truth. My humble request, I am telling you from my bottom of the hearts, try to believe the truth. సత్యాన్ని నమ్మండి, సత్యాన్ని నమ్మండి. చాలా మంది భార్యలు వచ్చి భార్య వర్షం చెప్తారు, భర్తలు వచ్చి భర్త వర్షం చెప్తాడు. యువతి నమ్మాలా? ప్రభుది నమ్మాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమ్మా కొట్టాడా? నువ్వు కూడా ఒక దెబ్బ కొట్టు, ఇద్దరు కట్టుకుని వెళ్ళిపోండి, జంప్ వెళ్ళిపోండి, అంతే. ఆమేన్. పాస్టర్ గారు మా ఆవిడ మాట్లాడినాడు, పాస్టర్ గారు మా ఆయన మాట్లాడినాడు, అమ్మ బాబోయ్, అక్కడ స్టార్ట్ అవుతుంది అబద్ధాలు. పాస్టర్ గారు మా ఆయన చెప్పింది అన్ని అబద్ధాలే, పాస్టర్ గారు మా ఆవిడ చెప్పింది మొత్తం అబద్ధాలే. హే, దట్స్ అ స్పిరిట్ ఆఫ్ లై యు ఆర్ బ్రింగింగ్ టు మీ. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, నేను భార్య పక్షం కాదు, భర్త పక్షాన కాదు, నేను దేవుడి పక్షమున, నేను మీలో వాక్యము నెరవేర్చడానికే ఉన్నాను. ఆమేన్. మీరు ఎన్ని స్పిరిట్తో రండి, దేవుని వాక్యంతో నింపి మిమ్మల్ని పంపిస్తాను. ఆమేన్. స్పిరిట్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ఈ రోజుకి ఇజ్రాయెల్ ప్రజల్లో ఇది ఎక్కువగా ప్రభావితం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలైనా ఇంతవరకు యేసు ప్రభువుని నమ్మలా. వాళ్ళలో ఏం పని చేస్తుంది? స్పిరిట్ ఆఫ్ లై, స్పిరిట్ ఆఫ్ లై, స్పిరిట్ ఆఫ్ లై.
అపవాది అంటది, బైబిల్ చదువుకోపోయినా ఏం కాదు, వాక్యం చదవకపోయినా ఏం కాదు, దేవుడితో మాట్లాడకపోయినా ఏం కాదు, మందిరానికి రాకపోయినా ఏం కాదు, ఉపవాస ప్రార్థనలు చేయకపోయినా ఏం కాదు, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోపోయినా ఏం కాదు, ఏం కాదు, ఏం కాదులే, ఏం కాదులే అంటారు, ఏం కాదులే, ఏం కాదులే అంటారు. అది అబద్ధం, అది అబద్ధం, అది అబద్ధం. ఎన్నోసార్లు ఇక్కడ ఉన్న పురుషులు ఇదిగో అనేక మంది అబద్ధాలు చెప్పగా మీరు నమ్మారు. ఎన్నో మంది నా కుమార్తెలు, నా బిడ్డలు అబద్ధాలు చెప్తుండగా మీరు నమ్మారు. ఎస్ ఆర్ నో? యా 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 ఐఎమ్ టచింగ్ యువర్ లైఫ్స్, ఐఎమ్ టచింగ్ యువర్ లైఫ్స్ టుడే. యు బిలీవ్డ్ లై, యు బిలీవ్డ్ లై. నువ్వు అబద్ధాన్ని నమ్మావు. అందుకనే మనము జీవితంలో ముందుకి కొనసాగిపోవాల్సిన మనము ఒక దగ్గర ఆగాం. దేవుడు అంటున్నాడు, ఈరోజు మనము సత్యాన్ని నమ్మబోతున్నాం కాబట్టి సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసి దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొట్టమొదటిగా ఒక పురుషుడు, ఒక స్త్రీ దేని చేత, దేని వల్ల పడిపోయారు? గట్టిగా గట్టిగా, పురుషులు దేని వల్ల? క్రియేషన్, మొట్టమొదటి సృష్టి ఆరంభములో అపవాది ఒక రాయేసింది. అబద్ధాలు చెప్తే వర్కౌట్ అవుద్దా అవ్వదని అయ్యింది. దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద ప్లానెట్. అవ్వ, ఆదాము, వాళ్ళు ఈ భూమి మీద వాళ్ళు తప్ప ఎవరు లేరు. అంత గొప్ప వ్యక్తులు కూడా దేనికి ట్రాప్ అయ్యారు? 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 పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళని సెలెక్ట్ చేసుకోరు. బాగా మీలో లో పావర్టీ, లో ప్రొఫైలు వాళ్ళకే సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకోరు. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ అబద్ధాలు చెప్పి ట్రాప్ చేసి ఉంటారు. తెలుసుకోండి ఈరోజు మీరు, ఈ అబద్ధం అనే స్పిరిట్ని మనము గ్రహించగలిగితే ఎన్నో నష్టాలు మన కుటుంబాల్లో ఆపేయచ్చు. కమ్ ఆన్, ది స్పిరిట్ ఆఫ్ లై. జాగ్రత్త. ఇక మీద మీరు మోసపోకుండా ఉండును గాక, ఇక మీదట మీరు నమ్మకుండా ఉండును గాక. కూర్చో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ద ఓన్లీ టూ టూల్స్ ఆఫ్ డెవిల్, రెండు ఆయుధాలు ఉన్నాయి అపవాదికి. నంబర్ 1 రాసుకోండి, మోసం, డిసెప్షన్. అండ్ నంబర్ 2 లై, అబద్ధం. ఈ 2 ఆయుధాలు పట్టుకొని వస్తాడు వాడు. నీ ఇంటికి ఎలా వస్తాడు తెలుసా? ఆయుధాలు లేకుండా రాడు. ఆయుధాలు లేకుండా ఒక్కడే రాడు. మొట్టమొదటి ఆయుధం పేరేం పేరు? మోసం. రెండవ ఆయుధం పేరేం పేరు? అబద్ధం. ఈ 2 ఆయుధాలు పట్టుకొని వస్తాడు. మోసపోతాం లేదా అబద్ధాలు. 2 ఆయుధాల్లో ఆయుధం నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. జాగ్రత్త. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఫ్రమ్ టుడే. మనం ఇయర్ ఎండింగ్లో ఉన్నాం, రాకడ సమయంలో ఉన్నాం, మనం ర్యాప్చర్కి చాలా దగ్గరగా ఉన్నాం. ఈ సమయంలో కూడా మనం ఎంతసేపు చర్చిలో కూర్చొని రేపొద్దున మీరు బయటికి వెళ్ళి కూడా యేసు ప్రభు ఎవరు అని కూడా అనగలరు. బికాస్ ఇఫ్ యూ బిలీవ్ లై, ఇఫ్ యూ బిలీవ్ లై, నువ్వు అబద్ధాన్ని నమ్మితే ఈరోజు చర్చిలో కూర్చున్న వాడివి కూడా రేపు నాకు దేవుడు అంటే ఇష్టం లేదు, నాకు దేవుడు నచ్చడు, నాకు దేవుడు వద్దు. ఎందుకంటే వాడు ఏం నమ్మాడు? అబద్ధాన్ని నమ్మాడు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? పడిపోతాడు. అపవాది నిన్ను మోసం చేయాలనుకుంటుంది. అపవాది నీకు అబద్ధాలు చెప్పాలనుకుంటుంది. నువ్వు నీతిమంతుడివి, వాడేమంటాడు? పాపి అంటాడు. నువ్వు దేవుడు స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు, వాడేమంటాడు? రోగిష్టిదానా, రోగిష్టిదానా, రోగిష్టిదానా అంటాడు. ఏం చేస్తాం మనము? ఆ రోగిష్టితనాన్ని నమ్ముతున్నాం. We are believing the sickness. అందరు ఇప్పుడు అంటారు డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు. నో 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 నో, we are rich in Christ. Amen, 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 amen. సో అవ్వ ఆదాముకు వచ్చినటువంటి శ్రమలు, శోధనలు కూడా మనకు కూడా రావచ్చు. మన దగ్గరకు కూడా వచ్చి పలాంది పలాంది అంట కదా, మీ ఆవిడ అట్టంట కదా, మీ ఆయన అట్టంట కదా, అది అట్టంట కదా, మీ పిల్లలు అట్టంట కదా. మాకు తెలుసు వాళ్ళు ఏంటో, నువ్వు బయలుదేరాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మాకు తెలుసు వాళ్ళేంటో, నువ్వు బయలుదేరమ్మా. స్పిరిట్ ఆఫ్ లై బయలుదేరాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మనము ఈ మోసము చేసే ఆత్మను, అబద్ధాలు చెప్పే ఆత్మను మనము గ్రహించదము గాక.
ఆమేన్. ఎలా ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి గొడవ పడుతుంది తెలుసా? ఎప్పుడైతే ఈ వ్యక్తి అబద్ధాలు చెప్తాడో, ఆ వ్యక్తి అబద్ధాలు చెప్తాడో, ఆ అబద్ధాలను ఎప్పుడైతే మీరు నమ్ముతారో, అది నిజమని నమ్ముతారో, అప్పుడు గొడవలు పడతాయి. అప్పుడు గొడవలు పడి మనస్పర్ధలై విడిపోతారు, దూరం అయిపోతూ ఉంటారు. ఎప్పుడైతే మీలో సత్యము నిలిచి ఉంటుందో మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. ఆమేన్. గొడవలు, పెడబబ్బలు, తర్వాత ఇబ్బందులు, శోధనలు ఎప్పుడు మన ఇంట్లో చోటు చేసుకో. If the spirit of lie comes into your house, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఈ అబద్ధపు ఆత్మ వచ్చిందా, నీ కుటుంబంలో గొడవలు స్టార్ట్ అయిపోతాయి. బికాజ్ devil speaks to your ears. నీ చెవులో ఏదో అనుకుంటావు, అబద్ధాలు వింటావు, నీ భార్య మీద కసురుకుంటావు, నీవు అపవాది మాటలు ఏదో వింటావు, అదే మేనిఫెస్ట్ చేయాలనుకుంటావు, నీ భర్త మీద అరుస్తావు, నీ బిడ్డల మీద అరుస్తావు, నీ తోటి వారి మీద అరుస్తావు, చిరాకు పడతావు, రకరకాలుగా ఉంటావు. ఇప్పుడు దాకా బాగానే ఉండిందే, ఏమైందంటే యు ఆర్ బిలీవింగ్ సంథింగ్ ఇన్సైడ్. లెట్ us stop believing lies. అబద్ధాలను నమ్మడం ఆపేద్దాం. ఆమేన్, ఆమేన్. ఎవరు కూడా మనకు చెప్పరు, తల్లిదండ్రులు, తర్వాత స్నేహితులు, వాళ్ళు వీళ్ళు చెప్పరు. ఈ సర్మన్స్ ఎలా ఉంటాయంటే చాలా డేంజరస్ సర్మన్స్ ఇవి, చాలా డేంజరస్ సర్మన్స్ ఇవి. ఎందుకంటే మన రెగ్యులర్గా మన జీవితంలో జరిగే విధానం ఇది. ప్రతిరోజు అపవాది నీ దగ్గరికి వచ్చి అబద్ధాలు చెప్తాడు. నీ ఉద్యోగములో అబద్ధాలు, నీ వ్యాపారములు అబద్ధాలు, నీ యొక్క మనస్సాక్షులు అబద్ధాలు, నీ చదువులు అబద్ధాలు, నీ అన్నిట్లో ఎక్కడో ఒక దగ్గర ఆ స్పిరిట్ అనే వాడు వచ్చి నీ జీవితంలో నిన్ను ఏం చేస్తాడు? చెదరగొడతాడు, నీ సాక్ష్యాన్ని పోగొడతాడు. చూడండి, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి వచ్చి అబద్ధాలు చెప్పింది అనుకో, ఏమైంది? వాళ్ళ మీద ఇంప్రెషన్ ఉంటుందా, పోద్దా? ఎందుకు? అబద్ధమే కదా, చిన్న అబద్ధం ఏమైంది? 2 రూపాయల అబద్ధమే కదమ్మా, 10 రూపాయల అబద్ధమే కదా, ఏమైంది? when you're speaking something, నీ కడుపులో ఉన్న దాన్ని మాట్లాడుతున్నావు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. చూడండి, పెద్ద పెద్ద మటలు చేసే వాళ్ళకి మనము అసహించుకోము. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే మనకు అసహ్యం వేస్తుంది. ఆ స్పిరిట్ కొన్ని నేచరే అంత. ఎంతమందికి అబద్ధాలు చెప్తే నచ్చుతుంది? అది నా క్వశ్చన్. ఎంతమందికి అబద్ధాలు చెప్తే నచ్చుతుంది? పన్ను చాలా బాగున్నావు బాబు, అసలు ఏమున్నాయి అద్దాలు బాబా, అసలు ఆ హెయిర్ స్టైల్ ఏంటి, ఆ షర్ట్ ఏంటి అని అనుకో. ఒక అమ్మాయి, ఏం చేస్తావు? ఏం చేయవా? అయ్యో ప్రభా, రేపు మళ్ళీ అంటదిరా, ఎల్లుండి మళ్ళీ అంటది. ఏమన్నా నువ్వు అబద్ధాలు చెప్పడం ముందు మానే అని చెప్పు. నువ్వు అబద్ధాలు చెప్పడం ఫస్ట్ మానేయి. నీ అబద్ధాలకి ఎవడిక్కడ లొంగడు అని చెప్పాలి నువ్వు. బికాస్ ఆల్వేస్ వెన్ యూ స్పీక్ సంథింగ్, డెవిల్ ఇస్ ట్రైంగ్ టు స్పీక్ లై. అనేక సార్లు నీ చెవులో వాడు వచ్చి గొనుగుతున్నాడు, అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. నువ్వు అబద్ధాలు ఎక్కువ వింటూ ధ్యానిస్తూ అబద్ధాలే నిజం అనుకొని వాళ్ళని మనం తిట్టేస్తుంటాం. ఆ తర్వాత రిపెంట్ అవుతాం, పశ్చాత్తాపడతాం, ఫైనల్లీ సారీ అంట. ఈ సారీ గాయాలని కట్టదు. ఒక సారీ గాయాన్ని కట్టగలదా? నో. తిట్టేస్తాం ఆవేశంతో, తర్వాత అనుకుంటాం తప్పు చేయలేదు, ఇది చీ చీ చీ. కొందరు సారీ కూడా చెప్పరు, అయ్యో సో వాళ్ళకే సూపర్. కానీ అవ్వ ఎలా పడిపోయింది? మాయ మాటలకి, అబద్ధాలకి, మోసానికి పడిపోయింది. మీరు గమనించండి, ఒక కుటుంబము, ఒక వ్యక్తి అబద్ధాన్ని నమ్మలేకపోయాడు, కానీ ఇంకొక వ్యక్తి అబద్ధాన్ని గ్రహించాడు. లెట్స్ సీ హిమ్. Matthew chapter 4 verse number 3. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. ఓకే. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారిని ఉన్నతమైన పట్టణానికి తీసుకెళ్ళిపోయి అబద్ధాలు చెప్తున్నాడు. నువ్వు నాకు మొక్కితే
ఈ రాజ్యాన్ని నీకు రాసిస్తానని. అటు అవ్వతో అబద్ధాలు చెప్పాడు, ఇటు యేసు ప్రభుతో కూడా అబద్ధాలు చెప్తున్నాడు. కానీ యేసు ప్రభు సత్యము ఆయనలో ఉంది కాబట్టి ఆయన అబద్ధాన్ని నమ్మలేదు. ఆమెన్, ఆమెన్. మీలో సత్యం ఉండును గాక, మీలో యేసయ్య ఉండును గాక, మీలో పరిశుద్ధాత్ముడు ఉండును గాక, మీలో దేవుని అభిషేకం ఉండును గాక. ఎప్పుడైతే యేసు ప్రభు మీలో ఉంటాడో మీరు అబద్ధాలు నమ్మరు. ఆమెన్, 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 ఆమెన్. సో యేసు ప్రభులో సత్యం ఉంది కాబట్టి, యేసు ప్రభుయే సత్యము కాబట్టి, నువ్వు గాని నాకు మొక్కితే ఈ లోక మహిమలు మొత్తం నీకు ఇచ్చేస్తానన్నాడు. ఆల్రెడీ ఆయన రాజు, ఆల్రెడీ ఆయన దేవుని కుమారుడు, ఆల్రెడీ భూమి దాని సంపూర్ణత తండ్రి అయినది యెహోవాదే. మళ్ళా వీడికి మొక్కేదేంటి కొత్తగా? హల్లెలూయా. సో వాడు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. ఈరోజు నెక్స్ట్ మూడో వ్యక్తి ఎవరు తెలుసా? సంఘం. సంఘముతో కూడా అనేకమైన అబద్ధాలు ఆడతాడు. నా కుమారుడా, నా కుమార్తెలారా, మీతో కూడా అనేక మంది అబద్ధాలు ఆడుతున్నారు. మై డియర్ సన్స్, మై డియర్ డాటర్స్, మీతో కూడా చాలా మంది అబద్ధాలు ఆడుతున్నారు. బీ కేర్ఫుల్, డోంట్ బిలీవ్ లైస్. మై డియర్ యంగ్స్టర్స్, డోంట్ బిలీవ్ లైస్. మై డియర్ మెన్, డోంట్ బిలీవ్ లై. యవన బిడ్డలారా, కుమారులారా, అబద్ధాలని నమ్మకండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రేపొద్దున పాస్టర్ గారు 100 కోట్లు దొంగతనం చేశాడు, తప్పు చేశాడు, బ్యాంక్ రాబరీ చేశాడు టక్కని, అవునా నేను అప్పుడే అనుకున్నా పాస్టర్ గారు జోబీ 2 డబ్బులు ఉంటే పాస్టర్ గారు కొత్త కొత్త కార్లు కొట్టుంటే అమ్మ బాబో ఈ బ్యాంక్ కన్ను వేశాడు రా, అప్పుడే అనుకున్నా అని వెంటనే మనం ఏం చేద్దాం? నమ్మడం స్టార్ట్ చేసి దాన్ని నీళ్లు పోసి చిగురిస్తాం. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు దెయ్యమా, అవతలకి మనం అన్నాం. ఎందుకంటే మనం లోపల ముందు సీడ్ ఏముంది? అబద్ధాన్ని నమ్మడం అనే సీడ్ లోపల ఉంది. Devil always releases seeds in your life. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఒకసారి తిని చూడు, తెల్లగా అవుతావు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఒకసారి తిను, దేవదూతలాగా అయిపోతావు అని ఒక రాయేసి వెళ్ళిపోయింది. అదేం దగ్గరుండి తినిపిలా, అది అటు బావడం వెళ్ళి తిన్నారు. ఎన్నో అబద్ధాలు. వీఆర్ బిలీవింగ్ లైస్, వీఆర్ బిలీవింగ్ లైస్. ఎప్పుడైతే నువ్వు అబద్ధాలు నమ్ముతావో నా కుమారుడా మోసపోతావు, నా కుమార్తె ఎప్పుడైతే అబద్ధాలు నమ్ముతావో మీరు మోసపోతారు, జీవితం ఆగిపోతుంది. Let us identify the spirit of lie in this market and this society. ఏమో నీ ఫ్రెండ్లో ఉండొచ్చు, ఏమో నీ ఇంటి పక్కనలో ఉండొచ్చు, ఏమో నీ నైబర్లో ఉండొచ్చు ఈ స్పిరిట్. దాన్ని కానీ నువ్వు గ్రహించగలిగితే సూపర్, నువ్వు అంతే. ఆమెన్. నువ్వు దాన్ని ఎప్పుడు గ్రహిస్తావు తెలుసా? నీలో సత్యం ఉన్నప్పుడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నజరేయుడైన యేసు నామములో మీలో సత్యము ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒకసారి చెప్పాను అనుకుంటా, ఒక సేవకుడు తన శిష్యులకు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఒక అందమైన స్త్రీ నడుచుకుంటూ వెళ్తుందంట. వాళ్ళ శిష్యుల్లో ఒకడు అలా చూశాడంట. గురువుగారు ముందుకు పోతూ, ఎరా అమ్మాయి బాగుందా అన్నాడంట. కనపడుతుందా కోటి? అమ్మాయి బాగుందా అన్నాడు. అయ్యారు నేను చూడలేదు, నాకేం తెలియదు అంటాడు. సర్లే బాగుంది కదా, ఒక్కసారి ఒక 1 కిలోమీటర్ నడిచి ఇల్లు చూసిరా, ఎట్టుందో ఎక్కడ ఇల్లు చూసిరా అన్నాడంట. అయ్యగారు నాకు ఎంత ఆపర్చునిటీ ఇచ్చారు, అసలు ఇటువంటి ఆపర్చునిటీ దుర్మార్గులకి ఎవరికి రాలేదని చెప్పి వీడు ఆ వెనకాలే పోవడం స్టార్ట్. అయ్యగారు మరి బయలుదేరుతున్నారు, ప్రేర్ చేయండి. పోనా పోపు. అయ్యగారు ఇటు పోతే వాడు ఇటుపడి ఆ వెనకాల పోయాడంట. పోతున్నాడు 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 పోతున్నాడు. పాప లేదు, పాప లేదు. వీడికి భయం వేసిపోయి ఎటు పోయిందా బచ్చా, ఇల్లు మిస్ అయిపోయిందని బాగా బాధతో వెళ్ళాడంట. సరే అయ్యగారు బైబిల్ చదువుకుంటామంటే వచ్చాడు లోపలికి. ఏరా అడ్రస్ దొరికిందా అన్నాడంట. అయ్యగారు సడన్ గా మాయమైపోయింది అయ్యగారు, అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందేమో, భలే మిస్ అయిపోయిందంటే పాస్టర్ గారు అయితే పాస్టర్ గారు అన్నారంట, అడ్రస్ దొరికిందా అంటే దొరకలేదు పాస్టర్ గారు అన్నారంట. చాలా బాధేసింది.
పాస్టర్ గారు అన్నారంట, అది దొరకదురా, అది దెయ్యం అన్నాడంట. అది దురాత్మ. డీమన్స్ కేమ్ టు ట్రాప్ యూ, బి కేర్ఫుల్. వాడికి గజ 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 వణికిపోయి, అయ్యా క్షమించండి ప్రభువా. ఈ మధ్య అమ్మాయిలు అంతే, అబ్బాయిలు అంతే, అబద్ధాన్ని నమ్ముతున్నారు. ఇప్పుడు ఆమె వచ్చి ఈయనకు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుంది, ఆమె ఫోన్ నెంబర్ ఇస్తుంది, ఆమె అడ్రస్ ఇస్తుంది, మొత్తం ఈయనకి ఇచ్చేస్తే ఈయన రేపు నుంచి అక్కడే ఉంటాడు కదా. వినపడుతుంది ఏమన్నా? ఆడపిల్లలు వస్తుంటే ఏం చేయాలా? అబ్బాయిలు తలలు దించుకొని వెళ్ళిపోవాలా. ఆమెన్. అబ్బాయిలు వస్తుంటే ఏం చేయాలమ్మా? కళ్ళు ఎగరేసి కొట్టాలా, కన్ను కొట్టాలా, రెప్పలు రెప్పలు ఇట్టి లేపాలా, ఇట్టి లేపాలా. చెప్పండి గట్టిగా. తల దించుకొని జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. ఆమెన్. అబద్ధాలు నమ్మే అవకాశాలు ఎవ్వరికి ఇవ్వకండి. భారీ వెనకాల ఉంటుంది బండి మీద, ఆమె అద్దంలో చూస్తుందో తెలియదు వీడికి. మీ కళ్ళు మీకే సాక్ష్యం. జాగ్రత్త. When something is beautiful, don't see that too much. ఎవరన్నా టూ మచ్ అందంగా ఉంటే ఎక్కువసేపు చూడకండి, శోధింపబడతారు, పడిపోతారు. అర్థమవుతుందా? ఆడోళ్ళు కనిపిస్తే కళ్ళు మూసుకొని మాట్లాడే క్యారెక్టర్లోకి ఎదగాలి. పైనుంచి కిందగా బాడీ స్కాన్ చేయకూడదు. ఆమెన్. ఆ తర్వాత మీరు సిటీ స్కాన్కి వెళ్ళాలి. అంటే ఏదో ఒకటి ఇరిగిపోద్ది కదా అప్పుడు తర్వాత. అర్థమవుతుందన్నా? వెనకాల బండి ఎక్కడం అంత ఈజీ కాదు, సేవకుడు బండి. అర్థమవుతుందా? ఎంతమంది ఇటు నుంచి శోధకులు వచ్చినా, అటు నుంచి శోధకులు వచ్చినా అబద్ధాన్ని మనం ఏం చేయకూడదు. వాళ్ళు పరలోకం తీసుకుపోరు, నేను తీసుకు. ఆమెన్. నమ్ముకుని ఉంటే అంతే, బొగ్గే, బూడిదే. అసలు ఎదగలేవు. చదువు సంకనాగిపోద్ది, ఉద్యోగాలు రావు, సద్యోగాలు రావు. వీళ్ళు వెనకాల తిరుగుతుంటారు, వాళ్ళు మాత్రం ఎదిగిపోతుంటారు. అర్థమవుతుందనా? అది అబద్ధం. నువ్వు చూసేది అబద్ధం, నువ్వు వినేది అబద్ధం, నువ్వు మాట్లాడేది అబద్ధం, నీ జీవితంలో జరుగుతున్నది మొత్తం అబద్ధం. ఈ స్పిరిట్ వైఫై లాగా నీ చుట్టూ ఉంది. వీడు నాతో ఉన్నట్టు, నేను వీడితో ఉన్నట్టు దేవుడు కూడా ఎప్పుడు మీతో ఉంటాడు. ఆమెన్. ఆయన్ని వదిలిపెట్టి అబద్ధాన్ని నమ్మకండి. ఆమెన్. ఉమెన్ ఈజ్ నాట్ లై, బట్ ఆ రూపములో కొన్ని దెయ్యాలు వస్తాయి. మెన్ ఈజ్ నాట్ లై, వాళ్ళ పేరు చెప్పుకొని కొన్ని వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెన్. ఆమెన్. యేసు ప్రభువును కూడా మోసం చేద్దానికి వచ్చింది. థ్యాంక్ యూ. ఆమెన్. రేయ్ రేయ్ ఇట్రా సర్వీస్ వెనక కాదురా, వెనకాల ఏం పని నీకు? విను సరిగ్గా. హల్లెలూయా. అబద్ధాలను నమ్మకండి. యేసు నామములో దేవుడు మీకు అట్టి జ్ఞానం ఇచ్చును గాక. సత్యాన్ని గ్రహించే ఆ కృప మీకు వచ్చును గాక. సత్యాన్ని గ్రహించగలిగే ఆ స్పిరిట్ మీలో ఉండును గాక. ఆమెన్. అబద్ధాలనే స్పిరిట్ ఈ రోజు నుంచి మన కుటుంబాల నుంచి వెళ్ళిపోబోతుంది. ఆమెన్. మన బిడ్డలు, కుటుంబము, భార్య, భర్త, బిడ్డలు, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు అందరూ సత్యములో నడువును గాక. ఆమెన్. ఆమెన్. చాలా మంది అబద్ధాలు చెప్తుంటే తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. ఏంది నా కూతురు అబద్ధాలు చెప్తుంది? ఏమ్మా లేట్ అయిందంటే, బస్సు లేట్ అయింది. ఎరా లేట్ అయిందంటే, టైర్ పంచరు. ఎక్కడుంటాయి అబద్ధాలు? కాదు కాదు, లోపలంతా ఉంది స్పిరిట్. నాలుగు అబద్ధాలు ఆడుతుంది, కళ్ళు అబద్ధాలు ఆడతాయి, చెవులు అబద్ధాలు ఆడతాయి, ముక్కు అబద్ధాలు ఆడతాయి, అన్ని అబద్ధాలు ఆడతాయి. సో డోంట్ ఎంటర్టైన్ ద స్పిరిట్ ఆఫ్ లై ఇన్ యువర్ లైఫ్స్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఎక్స్క్యూజ్ మీ, హలో, అబద్ధాలు చెప్పేవాళ్ళంట పరలోకం పోరంట. తెలుసా? అబద్ధాలు చెప్పే పరలోకం నో ఎంట్రీ. వీడు నిద్రలేస్తే అబద్ధాలు ప్రభువా, వీడు రోజుకి 1000 అబద్ధాలు ఆడతాడు, వీడు రోజుకి 1,00,000 అబద్ధాలు ఆడతాడు. ఎందుకంటే వాళ్ళలో సత్యము నిలిచి లేదు. సో యు మే థింక్ ద స్పిరిట్ ఈజ్ వెరీ లిటిల్ స్పిరిట్. నువ్వు ఈ స్పిరిట్ చాలా చిన్న స్పిరిట్ అనుకుంటున్నావు. నువ్వు కాదు. ఇట్ ఎండ్స్ యువర్ కెరియర్, ఇట్ ఎండ్స్ యువర్ లైఫ్ స్టైల్, ఇట్ ఎండ్స్ యువర్ హోలీనెస్, ఇట్ ఎండ్స్ యువర్ స్పిరిచువల్ జర్నీ.
ఒక్కసారి అబద్ధాలు నేర్చుకున్నామా, ఒక్కసారి ఆ స్పిరిట్ని లోపలికి తీసుకున్నామా, అవుట్ మనం. సో లెట్ us have God in our lives. ఆమేన్. వాడు అన్ని చోట్ల ఉన్నాడు. నువ్వు ఎక్కడికి పో, అండమాన్ నికోబా భూమి అడుగుపోకం పో, అక్కడ కూడా ఉన్నాడు ఈ అబద్ధికుడు. నరకం పరలోకం మనకు అంటాడు. దాన్ని కూడా నమ్మకూడదు మనం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ద స్పిరిట్ ఆఫ్ లై, ద స్పిరిట్ ఆఫ్ లై, ఈ స్పిరిట్ చాలా డేంజర్. ఇది చాలా డేంజర్. ఈ స్పిరిట్కి మనం దూరంగా ఉండదేమో గాక. ఈ స్పిరిట్ మనల్ని ఖచ్చితంగా ఏం చేస్తుంది తెలుసా? మోసం చేసేసి మనల్ని పడిపోయే విధంగా చేస్తుంది. యు బిలీవ్ మెనీ థింగ్స్, యు బిలీవ్ మెనీ థింగ్స్, యు బిలీవ్ మెనీ థింగ్స్. చాలా నమ్మేస్తావు నువ్వు. ఏంటి నమ్ముతాం ఎక్కువ? మనం అబద్ధాలను ఎక్కువ నమ్ముతాం, సత్యము నమ్మం మనం. యేసు నామములో ఈరోజు నుంచి మనము సత్యాన్ని నమ్మెదము గాక. సత్యం మనల్ని స్వతంత్రించుకున్న గాక. రోజుకి ఎన్నో విత్తనాలు వేస్తూ ఉంటాడు. సీడ్ ఆఫ్ డౌట్, సీడ్ ఆఫ్ లై. ఒక అబద్ధం ఆడతాడు, ఒక డౌట్ని పెడతాడు నీ లోపల, ఎన్నెన్నో క్రియేట్ చేస్తాడు. నువ్వు అందంగా లేవు, నువ్వు మహిమలో లేవు, నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు నీతిమంతురాలు కాదు, నువ్వు దేవుని సంఘములో నువ్వు అసలు ఏది కాదు, ఊరికి అసలు దేవుడు ఉత్తతే నిన్ను అన్నీ చెప్పేసి నేనేం చేస్తాడు తెలుసా? మైండ్ ఖరాబ్ చేసేస్తాడు. బై లిజనింగ్ యూ గెట్ ఫెయిత్. వినుట వలన విశ్వాసం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? నువ్వు పడిపోతావు. మా పాస్టర్ గారు మిమ్మల్ని అది అందరాన్ని మాట్లాడాడే, అవునా అట్టెందుకన్నాడు ఆయన? మా ఈ మధ్య మారిపోయాడు అయ్యారు బాగా. అయిపోయి అంతే. వెన్ యూ బిలీవ్ లై, వెన్ యూ బిలీవ్ లై. అందుకనే ఈ భూమి మీద అబద్ధాలు నమ్మకుండా ఉండాలంటే మనం పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఆమేన్, 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 ఆమేన్. సో ఇంకొన్ని ఆత్మలు ఉన్నాయి, సాడీలు చెప్పే ఆత్మలు, సాడీలు చెప్పే ఆత్మలు. అవి అసలు స్పిరిట్స్. అవి ఆ స్పిరిట్లు మనలో ఉంటాయి. ఇంకోటి, పుట్టినప్పుడే ఈ స్పిరిట్లు ఉంటాయి. ఎవరిలో ఉండవు ఈ స్పిరిట్లు. చిన్న బిడ్డకి ఒక నెల బిడ్డకుంటాయి ఈ స్పిరిట్లు, ఎవరికి ఉండవు. ఆ బిడ్డ పెరుగుతూ 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 ఉండగా వారిలో అనేకమైన స్పిరిట్స్ వాళ్ళలో నివాసం చేస్తూ ఉంటాయి. ఈరోజు ఈ స్పిరిట్ ఆఫ్ లైని మీరు ఖచ్చితంగా డయాగ్నోస్ చేయాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, డోంట్ బిలీవ్ లైస్. అబద్ధాలని నమ్మకండి. ఇంకోటి, అందరూ కూడా ఈజీ మనీకి వెళ్ళకండి. తొందరగా డబ్బులు వచ్చేయాలా? రావు. వద్దు 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 వద్దు. తొందరగా డబ్బులు వచ్చాయా, అవి ఏం చేస్తాయి తెలుసా? నష్టాన్ని కలుగు చేస్తాయి. తొందరగా అసలు డబ్బు నాశపడకూడదు. నువ్వు ఎప్పుడైతే డబ్బు నాశపడవో అది నిన్ను వెంబడిస్తుంది. ఆమేన్, ఆమేన్. నువ్వు డబ్బు నాశపడట్లేదంటే దేవుణ్ణి నాశపడుతున్నావు. ఆమేన్. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు అవన్నీ మీ వెంట వస్తాయని లేఖనములో యేసు ప్రభు సెలవిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ డబ్బు, నగలు, బంగారం ఎక్కడుంది తెలుసా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద డార్క్నెస్. ఈ డబ్బు, బంగారము, నగలు ఇవన్నీ కూడా చీకటి గదుల్లో ఉన్నాయి, చీకటిలో ఉన్నాయి, అంధకారములో ఉన్నాయి. అందుకనే అంధకారములో దాచబడిన ధననిధులు నీకు ఇస్తానంటే నీకు ఇస్తాను, నువ్వు పోయి తెచ్చుకోకు, నేను తెచ్చిస్తాను నీకు అంటున్నాడు దేవుడు. ఆమేన్. చాలా మంది డబ్బు కొరకు ప్రయాసపడతారు. ఆ డబ్బు ఎక్కడుంది? చీకట్లో ఉంది. చాలా మంది చీకట్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ చీకట్లో నుంచి వెలుగులోకి రావాలంటే ఎవరి సహాయం కావాలి? కాదు, నీ సహాయం. బికాస్ యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు వెలుగులో ఉంటే చీకట్లో ఉన్నవాడు నీ సహాయాన్ని కోరుకుంటాడు. అరే కొంచెం నాకు చెయ్యవా అని. అంటే డబ్బు సంపాదించడానికి వెళ్తున్నవాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? అందుకనే మాఫియా, అండర్ గ్రౌండ్, తర్వాత అల్ ఖైదా, వీళ్ళందరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది. చీకటి వ్యాపారాలు చేస్తున్నారు, షికారులు, అవన్నీ ఏంటి? చీకటి. వాళ్ళందరి దగ్గర ఏముంది చెప్పాలి అంటే? చీకటిలోకి వెళ్తే డబ్బు దొరుకుతుందా? దొరుకుతుంది. నువ్వు పాపి అయిపోతావు. చీకటిలోకి వెళ్తే చీకటి అంటుకోదా? బురదలోకి వెళ్తే బురద అంటుకోదా? మన జీవితంలో మనం చీకట్లోకి వెళ్లకుండా వెలుగులో ఉంటే ఆ చీకట్లో ఉన్నవాడే మన దగ్గరకు వస్తాడు. నయమాను చీకట్లో ఉన్నాడు, ఎలీషా వెలుగులో ఉన్నాడు. నయమాను దగ్గర డబ్బు ఉంది, ఎలీషా దగ్గర డబ్బు లేదు. ఆమేన్. ఏమైంది? స్వస్థత అయిపోయిన తర్వాత
గుర్రాల మీద, రథాల మీద డబ్బు తీసుకొచ్చి మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఇక్కడ వెలుగును కాపాడుకోవాలి. దేవుడిచ్చిన వెలుగు నువ్వు కాపాడుకుంటే, ఆ చిన్నది చెప్పింది ఆ ఊర్లో, ఈ ఊర్లో ఎవడు నా కుష్టి రోగాన్ని తీసేవాడు లేదా అంటే మా ఊర్లో ఉన్నాడయ్యా. మా ఊర్లో ఇంతే ఇంత. ఆ ఇంటికి ఎలా వెళ్ళింది తెలుసా? ఒక పని మనిషి ఉద్యోగంకి వెళ్ళింది ఆ అమ్మాయి. ఏ ఉద్యోగంకి? పని మనిషి ఉద్యోగం చేస్తే ఆ నయమాన్ రోజు బాధపడుతున్నాడు. ఏంద్ర నాయన కుష్టి అన్నం, ఇది ఆయన పరిస్థితి. తినలేడు, తాగలేడు, కానీ అతని దగ్గరే ఉంది చెప్పాలి. డబ్బులు ఏళ్ళు ఇస్తాయా? డబ్బులు ఆరోగ్యాన్ని ఇస్తాయా? ఏమో ఆయన అన్నం తినాలంటే చాలా కష్టంగా ఉందని చెప్పి ఒకరోజు ఏడుస్తా ఉంటే ఆ చిన్నది చెప్పింది, ఏయ్యా బాధపడుతున్నావు అంటే, ఏంది అసలు ఈ ఊర్లో డాక్టర్లు లేరా, ప్రవక్తలు లేరా, స్వస్థపరిచే వాళ్ళు లేరంట. అప్పుడు ఆ బుడ్డది చెప్తుంది, మా ఊర్లో ఉన్నారయ్యా. ఎక్కడా? ఎక్కడా? మా ఊర్లో ఉన్నాడు ప్రవక్త, అతను చేస్తే బాగుపడుతుంది పో అన్నాడు. ఆ అమ్మాయి చెప్పిన దానికి పరిగెత్తుకుంటూ ఆ ఇజ్రాయేల్ ప్రాంతానికి వచ్చేసాడు రాజు. దెన్ హీ ఫైండ్ అవుట్, ఆయన కనుగొన్నాడు ఒక ప్రవక్తని. ఆ ప్రవక్త పేరు ఏలియా. ఆమేన్. ఏంట్రా గెహాజీ, ఏంటంటే వాడి బాధ? అయ్యగారు కొంచెం ఈ లెప్రసీ అంట అతనికి, ఏదో చూడండి. అవునా, పోయేటప్పుడు అక్కడ ఏదో చెరువు వస్తుంది, దాంట్లో 7 సార్లు మునిగిపోమని పో అన్నాడు. అంతే, ఇంట్లో కూడా రానిలే. నేను ఇంత పెద్ద రాజును వస్తే ఇటు చెయ్యలేదు, నూనె పోయలేదు, కాళ్ళు వేయలేదు, ఇన్ని సర్కస్లు చేయలేదు, ఏంటి ఇతనని చెప్పి కొనుక్కుంటూ పోయాడు. ఆ గుర్రం దోలేవాడు చెప్పాడు, అయ్యగారు మీకు దండం పెడతారు, ఆయన చాలా పెద్ద ప్రవక్త అంట, ఈ దరిదాపులో చెప్పుకుంటున్నారు, నువ్వు నోరు మూసుకొని మర్యాదగా మునిగేయి, నువ్వు ఎక్కువ మాట్లాడకు. 7 సార్లు మునక్కపోతే జరగకపోతే అప్పుడు ఏదైనా మాట్లాడుకుందాం, ముందు మునిగేయను. ఫస్ట్ గొనుక్కుంటూ మునిగాడు, 2 సార్లు గొనుక్కుంటూ మునిగాడు, 3 సార్లు రే ఏం అవ్వట్లేదు రాటే ప్లీజ్ 5 సార్లు మునిగాడు, 6 సార్లు మునిగాడు, ఏం జరగల. 7వ మునిగి లేసాడు, 7 వచ్చేసినాయి. ఒకసారి దేవుడు చెప్పింది చేస్తే మీ జీవితంలో ఇంత చేసుంటావు నువ్వు దేవుడికి. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని హృదయానుసరుడు అనిపించుకున్నాడు. జీవితాంతము యుగ యుగాలకి దేవుడు అతన్ని రాజుగా చేశాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొందరు పెద్దోళ్ళు కోటీశ్వర్లు ఎలా ఉంటారంటే, గబక్కని ఎవరైనా చిన్న బిడ్డలు బర్త్డే అని చాక్లెట్ తెచ్చొస్తే వాళ్ళు ఏం చేయక తెలియక చల్లో మెయిడ్లు మెడలో బిడ్డలో మొత్తం తీసేసి వేసి హ్యాపీ బర్త్డే అనేస్తారు. తెలుసా? సినిమాలు చూడలే మీరు? చూసుంటారు, నాకు తెలుసు, చూశారు కదా. అలా చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు తండ్రిని, దేవుణ్ణి సంతోషపెడతావో ఆయన నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. సో ఫ్రమ్ టుడే నెవర్ అండ్ ఎవర్ బిలీవ్ లై. అబద్ధాలు నమ్మకండి. నువ్వు 1,00,000 రూపాయలు కట్టి నీకు ఉద్యోగం ఇస్తా అంటే ఖచ్చితంగా ఇస్తాడు, నెలలో ఉద్యోగం పోద్ది. ఏమంటారు? బ్యాక్ డోర్ జాబ్స్ చాలా కష్టం, బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. యా. సో ఎప్పుడు కూడా అబద్ధాలు నమ్మితే ఖచ్చితంగా నేను లైఫ్ ఇస్తాను నీకు, నీ కెరియర్ని ఉత్తమ మాటలు. దేవుణ్ణి నమ్ముకుందాం. ఆమేన్. కోటేశ్వర్లే మన దగ్గరికి రావాలి. ఆమేన్. గొప్ప గొప్ప వాళ్ళే మన దగ్గరికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనం డబ్బును వెంబడించట్లేదు, దేవుణ్ణి వెంబడిస్తున్నాం. ఆమేన్. మనలో సత్యము నిలిచి ఉంది కనుక మనం ఇక నుంచి అబద్ధాలను నమ్మను. ఆమేన్. చెప్పండి, యేసు నామములో. అందరూ యేసు నామములో ఈ రోజు నుంచి నేను అబద్ధాలని నమ్మను, 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 నేను అబద్ధాలను నమ్మను. ఆమేన్, ఆమేన్. యు నీడ్ టు టీచ్ టు యువర్ బ్లడ్. నీ రక్తానికి నువ్వు బోధించాలి అబద్ధాలని, 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 అబద్ధాలని నమ్మకూడదు, నమ్మకూడదు, నమ్మకూడదు. అబద్ధాలను నమ్మకూడదు. శిష్యులు కూడా రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఈరోజు మనము అబద్ధాలని నమ్మకుండా సత్యములో నిలబడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఏం చేశాడు? ఇన్ని రోజులు చర్చికి వెళ్తున్నావు కదా, ఏం చేయలేదు ఈ దేవుడు? ఇన్ని రోజులు దేవుడి మందిరానికి వెళ్తున్నావు కదా, ఉద్యోగం రాలా, అది కాల, ఇది కాల, నీ జీవితంలో నీకు పిల్లలు పుట్టరు, నీకు జీవితంలో పెళ్లి కాదు, ఇవన్నీ ఏంటి? అబద్ధాలు. అబద్ధాలు నమ్మకండి.
అబద్ధాలు నమ్మకండి. నువ్వు గడ్డు స్త్రీవి, నీకు పిల్లలు పుట్టరు, ఇక అంతే, నువ్వు వేస్ట్ అని 100 చెప్తుంది. అట్లనా సైతానా, నువ్వు ఇంకా బయలుదేరి అనాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో అపవాది మాటలు వింటే అవుట్, మనం అవుట్ అవుట్ అవుట్. ఎవ్రీ డే ఈజ్ ఎ ఫెయిత్ వార్. విశ్వాస పోరాటాలు ఎక్కువ ఉంటాయి ప్రతిరోజు మనకు. ప్లీజ్, ఈ దైవజనుడు భారం కలిగి చెప్తున్నాడు, అబద్ధాల్ని నమ్మకండి. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి అర్థమైంది వాక్యం? యా, ఐ కేమ్ టుడే విత్ ద బర్డన్. ఒక భారంతో వచ్చాను నేను ఇక్కడికి. దేవుడిచ్చిన భారం. దేవుని బిడ్డలు మోసపోతున్నారు, క్రైస్తవులు మోసపోతున్నారు. అబద్ధాలు నమ్మి మనం మోసపోతున్నాం. కానీ యేసు ప్రభువుని కలిగిన మనము ఇంక మనం మోసపోము. ఆమేన్. ఇయర్ ఎండింగ్లో పొందుకోవాల్సిన దీవెన, ఒక అబద్ధాన్ని మనం నమ్మామా మనము ఇంకా ఎదగలేము. మనము ఒక్కోసారి యేసు ప్రభు మీద 100 సాడీలు చెప్తాడు. ఏం చేశాడమ్మా ఈ దేవుడు నీకు? ఏంటి ఇటువంటి జీవితం అసలు నువ్వు, ఏంటి అసలు నువ్వు అని రకరకాలుగా అపవాది చెప్పి మనల్ని డైవర్ట్ చేస్తాడు. మనం ఏమవుతుంది తెలుసా? డైవర్ట్ అయిపోతాం. అనేక దినాలు స్వస్థత లేట్ అయిపోతుంది, విడుదల లేట్ అయిపోతుంది, మ్యారేజ్ లేట్ అయిపోతుంది, పిల్లలు లేట్ అయిపోతారు. అన్ని అబద్ధాలు నమ్ముతాం. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. సమ్ టైమ్స్ ద డెవిల్ కమ్స్ టు స్పీక్ సంథింగ్ లై. అందుకే నువ్వు అనేక మందిని మనస్పర్ధలు చేసుకుంటావు, అనేక మంది మీద నువ్వు గాయపడతావు, అనేక మంది వల్ల నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటావు. నో, నెవర్ బిలీవ్ లైస్, నెవర్ బిలీవ్ లైస్ అండ్ నెవర్ ఎంటర్టైన్ లైస్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? అబద్ధాలని నమ్మకండి, అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మకండి. అబద్ధం అనే స్పిరిట్తో జాగ్రత్తగా ఉండండి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు మనము అబద్ధాలు చెప్తూ విని నమ్మి మోసపోయాం. మై డియర్ యంగ్స్టర్స్, మై డియర్ లిటిల్ పీపుల్, అబద్ధాలు చెప్తే నమ్మేమా? మనము కూడా ఏదో ఒక రోజు అబద్ధం ఆడాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ అబద్ధాలు చెప్పమంటారు, బయట వాళ్ళు అబద్ధాలు చెప్పమంటారు. సత్యమే చెప్పాలి మనం. ఆమేన్, ఆమేన్. సత్యమే మనం పలుకును గాక, సత్యమే మనం పలుకును గాక. ఒక అబద్ధం ఆడితే ఇంకో అబద్ధం కూడా ఆడాలి, ఒక అబద్ధం ఆడితే ఇంకో అబద్ధం ఆడాలి, ఒక అబద్ధం ఆడితే ఇంకో అబద్ధం అతికియాలి, ఒక అబద్ధం ఇంకోటి చెప్తాను. జీవితాంతం నిన్ను నువ్వు కాపాడుకోవడానికి చాలా సర్కస్లు చేస్తావు. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి చాలా అబద్ధాలు. ఇంకా నీకు అది ఒంటి నిండా, గిన్నె నిండా, గంప నిండా అబద్ధాలు అయిపోతాయి. సో లెట్ us exit from the spirit. ఈ స్పిరిట్ ని మనం ఖచ్చితంగా టెర్మినేట్ చేయాలి. ఆమేన్, ఆమేన్. స్పిరిట్ ఆఫ్ లై, ఆమేన్, మన కుటుంబాల్లో నుంచి, మన జీవితంలో నుంచి అది బయటికి వెళ్ళిపోవును గాక. దాన్ని యేసు నామములో బంధిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్ళకపోయినా ఏం కాదులే, దేవుడితో మాట్లాడకపోయినా ఏం కాదులే, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. అసలు అందుకని ఏం కాదు, ఏమీ జరగవు కుటుంబాల్లో. ఏమీ మనం ఎదగలేము. ఎలా ఎదగలేం? ఎలా మనం ఎదగాలంటే సత్యమందు మనం స్థిరపడితే ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఆ దేవుని ప్రేమ ఏంటి తెలుసా? ఆయనను ప్రేమించు వారు అందరికీ ఆయన అన్ని సమకూర్చి జరిగిస్తాడు. ఆమేన్. పాపాలు చేసావు, దేవుడు ఖడ్గంతో రెడీగా ఉన్నాడు, నేను ఏం చేస్తాడు అంటే నేను నమ్మను. నేను క్షమించు ప్రభువా అంటే ఆయన వెంటనే క్షమిస్తాడు. ఆమేన్. నా దేవుడు చాలా మంచోడు. హల్లెలూయా. నీ దేవుడు గురించి 100 సాడీలు చెప్తాడు. ఒక్క అబద్ధాన్ని కూడా నమ్మకండి. మీరు ఒక్క అబద్ధాన్ని నమ్మారా, మీ జీవితాన్ని మీరే ఆపేసుకున్నారు. యు ఆర్ స్టాపింగ్ యువర్ ఓన్ లైఫ్, యు ఆర్ కిల్లింగ్ యువర్ ఓన్ లైఫ్, యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ హర్టింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యు ఆర్ హర్టింగ్ యువర్ లైఫ్ స్టైల్, యు ఆర్ హర్టింగ్ యువర్ క్యారెక్టర్, యు ఆర్ హర్టింగ్ యువర్ స్పిరిట్, యు ఆర్ హర్టింగ్ యువర్ ఫ్యామిలీ, యు ఆర్ హర్టింగ్ ఎవ్రీవన్ because you believe lie. My dear daughter, my dear sons, you are not supposed to believe lies. మీరు అబద్ధాల్ని నమ్మకూడదు ఈ రోజు నుంచి. ఆమేన్, ఆమేన్. దట్స్ ద ప్రోటోకాల్ ఇన్ ద చర్చ్. సంఘంలో దేవుడు పలుకుతున్నటువంటి హెచ్చరిక ఏంటంటే అబద్ధాల్ని నమ్మకూడదు. ఆమేన్. అనేక మంది చెప్తారు నీకు రోగాలు ఉన్నాయి, అవున్నాయి, ఇవున్నాయి, అయినా నమ్మకూడదు, అయిపోతాయి, అవి వెళ్ళిపోయినాయి. ఆమేన్. దేవుడు మనల్ని అన్ని
అన్ని దురాత్మల నుంచి కాపాడునుగాక.